మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇంకా యంగ్ నిజంగా వెరీ కాంపిటేటివ్ అన్నమాట ప్రతి జనరేషన్స్ కి అందరికి కాంపిటీషన్ ఎప్పుడు మీరు సన్నగారు అంటే బిర్యానీ సూపర్గా ఉంది ఆ రోజు ఎన్ని ఇప్పుడు గుర్తుంది అదే యూ లుక్ వెరీ గార్జియస్ అందరికి అలా చెప్తూ ఉంటా నేను మిస్సింగ్ యూసుఫ్ మిస్సింగ్ అర్హాన్ మిస్సింగ్ ఆమిర్ 2 days నుంచి వాళ్ళతో చూడండి వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను ఇట్స్ మార్నింగ్ 5:15 అవుతుంది ఇప్పుడే సో ఈరోజు షూటింగ్ ఉంది నమాజ్ చదివేసి ఇప్పుడు రెడీ అవుతాను ఎందుకంటే బై 6 o'clock అందరు వచ్చేస్తారు అంటే మా స్టాఫ్ వచ్చేస్తారు సో బై 7 కల్లా బయలుదేరాలి సో ఫాస్ట్గా రెడీ అయిపోతాను సో ఈరోజు నమాజ్లో యాజ్ యూజువల్ నేను ఎప్పుడులా వ్లాగ్ స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా అలాగే స్టార్ట్ చేశాను ఎందుకంటే నమాజ్ చదివేటప్పుడు ఎప్పుడు నేను మీ అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటానని చెప్తాను కదా అందరి కోసం ప్రే చేస్తానని మీ అందరి కోసం ప్రే చేస్తే స్ట్రక్ అని గుర్తొచ్చింది అరే వాళ్ళతో కూడా మాట్లాడతాం పొద్దునే దిల్ ఫీల్ హ్యాపీ అనేసి ఎలాగో వెళ్తున్నాను కదా ఈ రోజంతా ఎలా ఉంటుంది ఏంటి చాలా రోజుల తర్వాత ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను నా కోసం నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను ఐ హ్యావ్ వర్క్ అని సో అలా అందరికీ వర్క్ ఉండాలి అందరు పని చేయాలి అందరు హ్యాపీగా ఉండాలని ఇవన్నీ చాలా చాలా ప్రే చేశాను సో హోప్ మీ అందరు కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను అండ్ యా అస్సలాము అలైకుమ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయిపోతాను సో ఈ స్కైస్ నేను రెడీ అయిపోయాను యాజ్ యూజువల్ సుబ్బు కోసం వెయిటింగ్ రాలేదు ఇంకా సో ఈలోగా మా హెల్పర్ నాకు టీ చేసి ఇచ్చారు తాగుతుంది సో గైస్ వేడి వేడి పావ్ బాజీ ఇది నేను లొకేషన్కి తీసుకెళ్తున్నాను నా టిఫిన్ అన్నమాట ఎస్ గైస్ మొత్తానికి మేము బయలుదేరిపోయాము ఇట్స్ ఆల్మోస్ట్ 6:45 7:30కి అక్కడ ఉండాలి సో వెళ్ళిపోతాం నాట్ ఎన్ ఇష్యూ ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ అవే అనమాట సో సీ యూ ఆల్ ఇన్ ద లొకేషన్ ఎస్ గైస్ మేము వచ్చేసాం లొకేషన్కి అండ్ దిస్ ఇస్ ఆ మేకప్ రూమ్ అండ్ మా లగేజ్ చూడండి ఎంత లగేజ్ ఉంది సో ఇంత లగేజ్ ఉంది ప్రస్తుతానికి ఫస్ట్ సీన్ చాలా డల్ సీన్ అని చెప్పారు సో నేను డల్గా కనిపించాలి గ్లిజరిన్ అన్నారా స్టార్ట్ అయిపోయింది గ్లిజరిన్లు ఏడుపులు అయితే చాలామంది ఈ షూటింగ్ ఏంటి ఏం షూటింగ్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం ఏం షూటింగ్ అంటే ఇది 2 days అండి 2 days చేస్తున్నాము ఇది ఇంటికి దీపం ఇల్లాలి సీరియల్ చేసిన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ ప్రొడక్షన్ రవి గారు డైరెక్టర్ ఆల్రెడీ ఆయనతో వర్క్ చేశాను ఇంటికి దీపం ఇల్లాలి చేశాను ఈ సూపర్ ఫాస్ట్ అండ్ వెరీ వెరీ స్మార్ట్ డైరెక్టర్ టు హ్యాండిల్ టీవీ సీరియల్స్ అనమాట అయితే ఇది సీరియల్ కాదు ఇట్స్ జస్ట్ లైక్ అ వెబ్ సిరీస్ కూడా అనను షార్ట్ ఫిలిం కూడా అనను దే ఆర్ మేకింగ్ అ వన్ కాంటెంట్ ఫర్ అ పర్టికులర్ వెబ్ ఇది అనమాట సో అది చాయ్ బిస్కెట్లో రిలీజ్ చేస్తారు వాళ్ళు షార్ట్ ఫామ్లో సో యా ఇంకా అంతకన్నా డీటెయిల్స్ అవన్నీ రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు వస్తుందో ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ నేను ఆ టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం నేను శారీ సెలెక్ట్ చేయాలి దీంట్లో డల్ శారీ ఏముందో చూడాలన్నమాట ఎందుకంటే నేను డల్గా కనిపించాలి ఇప్పుడే ఏడుపు అంటే సీరియల్లో మా ఆయన చనిపోయిన తర్వాత సీన్స్ అంట సంథింగ్ వెరీ డల్ అన్నారు సో డల్ శారీ ఏంటని చూడాలి సంథింగ్ ఇన్ వైట్ అంట చూడాలి ఇమ్మీడియట్గా ఒకటే ఉంది వైట్ అది కూడా ఓకే ఆ 2 తీద్దాం కానీ దీంట్లో గోల్డ్ ఉంది కాబట్టి ఏమంటారో తెలియదు ఇది నువ్వు చెప్పినట్టు ఓకే కానీ దీని బ్లౌజ్ మళ్ళీ ఇది కూడా కొంచెం డల్గానే ఉంది కదా ఇది కూడా కొంచెం సో ఈ 3 చూపిద్దాం డల్గా ఉన్న శారీస్ వాళ్ళు కో డైరెక్టర్
సో ఇంకేమైనా ఉన్నాయా డల్ శారీస్? ఓకే, అది కూడా చూపిద్దాం. అంతే. సో మా డైరెక్టర్ని, కెమెరామ్యాన్ గారిని కలిసాను ఆఫ్టర్ లాంగ్ టైం. వాళ్ళతో చాలా జర్నీ చేసి ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంటికి దీపం ఇళ్ళల్లో వర్క్ చేశాము. దే ఆర్ ది స్వీటెస్ట్ పర్సన్స్ అనమాట. సో ఐమ్ హ్యాపీ. నాకు ఒక ఆనందం. తెలిసిన వాళ్ళతో పనిచేస్తున్నాను, వాళ్ళతో పనిచేస్తున్నాను. సూపర్ టెక్నీషియన్స్ వాళ్ళు. మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేయడం అంటే ఆర్టిస్ట్కి ఇట్స్ అ బ్లెస్సింగ్ అంతే. అండ్ ఈ సూపర్ ఫాస్ట్ కూడా అనమాట. సో వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుందని ఒక ఆనందం అనమాట. ఎస్ గాయ్స్, సో రెడీ అయిపోయాను. డల్గా ఉండాలన్నారని మళ్ళీ వచ్చి లేదు కరెక్షన్ చెప్పారు. చీర మార్చుకోండి, వేరే శారీ కట్టుకోండి అండ్ బొట్టు కూడా పెట్టుకోండి అని. సో అన్నీ మళ్ళీ వేసుకున్నాను అనమాట. జ్యువెలరీ అవన్నీ. ఇప్పుడు డ్రెస్ మార్చడానికి వెళ్తున్నాను. వేరింగ్ సంథింగ్ ఇన్ బ్లూ అనమాట. డార్క్ బ్లూలో ఇలా బార్డర్ ఉన్న శారీ అనమాట. అండ్ నాకు ఈరోజు రూమ్లో ఇంకొక ఫ్రెండ్, సో తను మీరు చాలా సీరియల్స్లో చూసుంటారు. చాలా చేసింది. షీఈ్ వెరీ పాపులర్. అండ్ నేను తనతో అభిషేకం చేసామన్నమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే హాయ్ హలోస్ ఎప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను కాబట్టి నాకు అంటే కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం అని అలా అనిపించలేదు. అండ్ షీఈ్ బ్లెస్డ్ విత్ 2 kids అండ్ దే ఆర్ వెరీ క్యూట్ అండ్ స్వీట్ కిడ్స్ అనమాట. ఈరోజు తన్ని కలిసాను అండ్ షీఈ్ మై రూమ్మేట్ టుడే అనమాట. Yeah, this is Monica for you. Hi. Hello, no. After long time. Almost I will see 15 years. నాకు తెలుసు కదా 15 years పైన అయ్యింది. అప్పుడు తను న్యూ కమర్ అనమాట. అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంది. అండ్ షీ వాజ్ వెరీ పాపులర్. అప్పుడు కూడా షీ వాజ్ వెరీ పాపులర్. అప్పుడు కూడా మీతో చేయడం చాలా భయం వేసేది నాకు. అప్పటికే సీనియర్ కదా, చాలా. మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంకా నిజంగా వెరీ కాంపిటేటివ్ అనమాట. ప్రతి జనరేషన్స్ కి అందరికి కాంపిటీషన్. ఎప్పుడు మీరు అంత లేదు, నాట్ కాంపిటేటివ్ కానీ జస్ట్ గోయింగ్ విత్ ద ట్రెండ్ అంతే. ఓకే, సో ఇంకా మేము తను కూడా రెడీ అవ్వాలి, నేను కూడా రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ షాట్ ఆఫ్ ద డే. మా డైరెక్టర్గా నా మీద ఎంత పగ పెట్టుకున్నారో తెలుస్తుంది. ఫస్ట్ షాట్లోనే వేస్తున్నారు. చెప్పేసా ఎంత పగ పెట్టుకున్నారు నా మీద. ఫస్ట్ షాట్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిందంట. కాస్ట్యూమ్స్ 50,000 అయినంత. ఎస్ ఫ్రెండ్స్, లంచ్ బ్రేక్ అయిపోయింది, భోజనం చేసేసాము అండ్ మళ్ళీ షూట్ కూడా స్టార్ట్ అయింది. అయితే చాలామంది ఉన్నాము. ఇందాక మౌనిక నేను పరిచయం చేశాను, చూసారు కదా. ఇంకా మనోజ్, మిగతా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కానీ వన్ సర్ప్రైజ్ ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నేను మౌనికతో పాటు ఇంకేమైనా కలిసానో చూడండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వాళ్ళందరూ బాగున్నారు. మీరందరు బాగున్నారా? ఫస్ట్ సినిమా చేసిన పండగ. పండగ అసలు మర్చిపోలేని సినిమా. పండగ సూపర్ సినిమా కదా. అందరూ ఉన్నాం దాంట్లో. అందరం అసలు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా చాలా సినిమాలు చేసాం మధ్యలో. అదే అభిమానం, అదే ప్రేమ, అదే అంటే ఒక ఆనందం. చాలా సంతోషం. అదే అన్నారా, బిర్యానీ నేను మర్చిపోలేదని. చాలా బాగుంటుంది. నేను అందుకే అన్నాను ఇంటికి రండి. ఆ సెట్లో బిర్యానీ తిన్నాను, మర్చిపోలేను. డబుల్ కమిటా బిర్యానీ. సన్నగారు అంటే బిర్యానీ సూపర్గా ఉంది. ఆ రోజు ఎండేళ్ళు ఏంటో తిన్నాను, ఇప్పుడు గుర్తుంది. అదే ఇంటికి వస్తే మళ్ళీ
చేసి పెడతా. ఓకే తప్పకుండా వస్తాను. మళ్ళీ ఆ పండగ ఇప్పుడు బిర్యానీ తిన్న చేస్తా. ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్. అవునవును, ఆ టేస్ట్ వస్తుందో రాదో ప్రయత్నిస్తా ఆ టేస్ట్ కోసమే. అంటే ఇప్పుడు అన్ని ఐటమ్స్ అన్ని కొత్త కొత్త వచ్చాయి కదా ఇంగ్రీడియంట్స్. సో ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. అవునవును, బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. సన్నా గారు అంటే బిర్యానీ, ఐ లవ్ బిర్యానీ. చాలా సంతోషం మిమ్మల్ని కలిసి. మాట్లాడితే సైలెంట్ చేస్తున్నారు. మళ్ళీ కాసేపు మాట్లాడతాం. సెట్లో ఈ ఫోటో పెట్టారు, ఇది మా ఫ్యామిలీ ఫోటో అని పెట్టారు. శ్రీలక్ష్మి గారు, మనోజ్, ఇది నేను, ఇది నేను క్రియేట్ చేసింది ఎవరు? మా క్యాప్టెన్ ఆఫ్ షిప్. ఎవరో గుర్తుపట్టండి, నేను అని అందుకే చెప్తున్నా. ఇది నేను కదా, బాగా పొద్దుగా ఉంది. ఎవరో నా ఫోటో ఏ జనరేటెడ్ ఎలా వచ్చింది పొద్దు నుంచి గ్లిజరిన్ పెట్టుకుంటూనే ఉన్నా కంటిన్యూస్గా. నా కళ్ళు చూడండి ఎలా వాచిపోయిందో. ఇప్పుడు 8 o'clock అవుతుంది, ఇంకా షూటింగ్ అవుతుంది. కానీ షూటింగ్ జరగడం ఓకే, కానీ గ్లిజరిన్ పెట్టి అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. హాయ్ అందరికి. హాయ్ మనోజ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటికి దీపం వెళ్ళిన తర్వాత చాలా లాంగ్ టైం నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 year 2 years అయిపోతుంది. హ్యాపీ మళ్ళీ మిమ్మల్ని చూడడం. సో వాట్ ఆర్ యువర్ న్యూ ప్రాజెక్ట్స్ ఇప్పుడు? ప్రజెంట్ జెమినీ ఒకటి చేస్తున్నా, అన్నపూర్ణ క్యాటరింగ్, జీ తెలుగు పడమట సంకర. ఓకే, సో మీరందరూ ఎవరైతే మిస్ అవుతున్నారు, చూడట్లేదో చూడండి. అండ్ టీవీలో కూడా మేమిద్దరు కలిసి చేయబోతే దీన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. అవును, దీని అప్డేట్స్ కూడా ఎప్పుడు వస్తుంది ఏంటి ఇస్తాము. సో ఇది కూడా ఇలాగే కలిసి ఇంకా వర్క్ చెయ్యాలి, ఇంకా చాలా చెయ్యాలి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. సో ఎస్ గైస్, ప్యాకప్ అయిపోయింది. ఇప్పుడు 9:15 అవుతుందా సుబ్బు? టైం ఐ థింక్ ఆల్మోస్ట్ 9:15. 9:10. సో 9:10 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయలుదేరాలి. అండ్ ఇక్కడ నుంచి ఇల్లు దూరం. It takes almost 45 minutes to go. So, yeah. The next day. Good morning, friends. Next day. I was really very exhausted and మీరు చూసారు కదా. అంటే తెలియకుండా మైల్డ్ హెడ్ఏక్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ కల్లా, బికాస్ ఐ వాజ్ యూజింగ్ టూ మచ్ ఆఫ్ గ్లిజరిన్ ఆఫ్టర్ లాంగ్ టైం. లేకపోతే రెగ్యులర్గా గ్లిజరిన్ యూజ్ చేసేదాన్ని కాబట్టి అలవాటు అయిపోయింది. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని. సో ఇట్స్ నౌ 7:12. ఇప్పుడు టైం చూపిస్తా 7:12 అనమాట. సో నేను వచ్చేసాను లొకేషన్కి, అండ్ దట్ ఈస్ ఆర్ లొకేషన్. ఇంకెవరు రాలేదు, ఇది మా లొకేషన్. బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఇక్కడ వెనకాల ఉన్నదేమో మేము షూట్ చేసే హౌస్ అనమాట. సో మేబీ కొంచెం లేట్ అయింది వాళ్ళకి రాత్రి, అందుకే ఎవరు రాలేదు. ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అయిపోతాను. హాయ్. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. సో నిన్న అసలు మాట్లాడడం కుదరలేదు. అవును, అంటే అండ్ ఫస్ట్ టైం నేను నీతో పని చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో మూవీస్ లో చూశాను, బట్ ఫస్ట్ టైం కలవడం ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో వర్క్ చేయడం కూడా. గాడ్ బ్లెస్ యూ. రన్నింగ్ సీరియల్స్ ఏంటి? నేను ఇప్పుడు జీ తెలుగులో పడమటి సంధ్యారాగం చేస్తున్నా, విలన్ క్యారెక్టర్. ఓ సూపర్, యూ లుక్ వెరీ గార్జియస్. థ్యాంక్ యూ. అందరికి అలా చెప్తూ ఉంటా నేను. బట్ నో డౌట్ యు ఆర్ గార్జియస్. ఊరికే ఏడిపిస్తున్నా. థ్యాంక్ యూ. మీరు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీకు అందరు చెప్పుండొచ్చు, నేను కూడా చెప్తున్నాను. జస్ట్ పుల్లింగ్ your legs. నిజంగా యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్స్. గాడ్ బ్లెస్ యూ.
సో ఎవరైతే పద్మటి సంధ్యా రాగం చూడట్లేదో చూడండి, టు సీ దిస్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ విలన్ క్యారెక్టర్. తిట్టుకోకండి ప్లీజ్, అది జస్ట్ నా క్యారెక్టర్ మాత్రమే. నీకు సక్సెస్ అయినట్టే. అవును, చాలా మంది తిట్టుకుంటున్నారు, కమెంట్స్ అన్ని నన్ను తిట్టుకునేవే వస్తాయి. పర్వాలేదు, వాళ్ళు తిట్టుకుంటేనే మనకి ఆ క్యారెక్టర్ పండినట్టే. సో తిట్టుకోవాలనే కోరుకో, తిట్టుకోండి, ఇష్టం ఉన్నంత తిట్టుకోండి, పర్లేదు. దీంట్లో మంచి క్యారెక్టర్, కాకపోతే నేను తిడుతూ ఉంటాను. నన్ను అందరూ తిట్టే వాళ్ళే, ఎప్పుడు అందరితో తిట్టించుకునే క్యారెక్టర్స్ చేస్తాను నేను. అది ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు ఆగితే మేము అప్డేట్స్ ఇస్తాము, త్వరలో వస్తుంది చాయ్ బిస్కెట్ లో. చూడండి షార్ట్ రెడీ అని వెళ్తున్నామండి. డిస్టర్బ్ చేస్తున్నారు ఇట్లా. మా షూటింగ్ ఇది, ఈ సీన్ నెంబర్ లేదండి, నెవర్ ఎండింగ్ సీన్ లో లేరండి. మేడం దేనికోసం వెయిట్ చేస్తున్నారు మేడం? పూల కోసం వెయిట్ చేశారా? పూలు వచ్చేసాయి, తనేమో గులాబీ పూలు, నేనేమో ఏమంటారు బంతి పూలు. ఏది నచ్చుతుంది, బంతి పూల గులాబీ పూల? అందరు గులాబీ పూలు అంటారు. పాకప్ అయిపోయింది. 2 days షూట్ అన్నాను కదా, సో ఎవరు ఏంటి అని మీకు చాలా క్యూరియాసిటీగా ఉండుంటుంది. సో మీకు హింట్ ఇచ్చాను. సో వన్ ఆఫ్ ద, నేను ఎప్పుడు చెప్తాను, వెరీ నైస్ ప్రొడ్యూసర్స్ అండ్ నాకు వర్క్ చేయాలనిపించే ప్రొడ్యూసర్స్ అని చాలాసార్లు చెప్పాను. మన ఇంటికి దీపం ఇల్లాల్ ప్రొడ్యూసర్సే. షీ హర్ సెల్ఫ్ ఇస్ అ స్టార్ అండ్ షీ హర్ సెల్ఫ్ ఇస్ అన్ యాక్టర్. సో ద స్వీటెస్ట్ ఉమెన్ అండ్ వెరీ నైస్ పర్సన్ మా ప్రొడ్యూసర్ గారు, మై ఫ్రెండ్ పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ అందరికి హాయ్. సో ఇప్పుడు కూడా తన సీరియల్ ఇప్పుడు కొత్తది టెలికాస్ట్ అవుతుంది జీలో, జమినీలో, శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్. సనా గారి ఫ్యాన్స్ అందరూ తప్పకుండా చూడాలి, చూస్తారు అందరు. అయ్యో మీ ఫ్యాన్స్ చూస్తారు, మా ఫ్యాన్స్ అందరు కలిసి చూస్తారు, మేము అందరం కలిసి చూస్తాం. సో మర్చిపోవద్దు. అప్పుడు మా చాయ్ షార్ట్స్ కూడా చూడండి. మేము మీ పిల్లలమే, మీ నాన్న పిల్లలమే. ఈ షార్ట్స్ కూడా మీకు చాయ్ షార్ట్స్లో వస్తుంది. ఈ సిరీస్ కూడా తప్పకుండా చూడాలి. అందులో మీ ఫేవరెట్ హీరోయిన్ సనా గారు ఉన్నారు, అందుకోసం అన్నా మీరు అందరూ చూడాలి. నేను చెప్పాను ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను వాళ్ళకి. సో డెఫినెట్గా షార్ట్స్ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు వాళ్ళు. చూసి మమ్మల్ని మీరందరూ ఎంత ఆదరిస్తే మేము అన్ని షార్ట్స్ మళ్ళీ మళ్ళీ చేసి మీకు ఇస్తూ ఉంటాము. జస్ట్ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ అనమాట. మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలి, తనతో ఉండాలి, నాతో ఉండాలి, అందరితో ఉండాలి. అండ్ మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ప్రొడ్యూస్ చేస్తుంటాను, యాక్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు తను కూడా అలా మధ్యలో స్పెషల్ గెస్ట్గా యాడ్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎస్, అయిపోయింది ఫైనల్గా ప్యాకప్ అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇది 2 days వర్క్ అండ్ దిస్ ఇస్ అ షార్ట్ ఫర్ చాయ్ షార్ట్స్ అనమాట. ఈ అప్డేట్స్ అన్ని ఇస్తాను చూడండి. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మోనికా. ఆఫ్టర్ లాంగ్ టైం తను కూడా ప్యాకప్ అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ. పిల్లల్ని అమ్మని అందరిని అడిగానని చెప్పు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. That's it guys. ఇంకా నేను ఫాస్ట్గా చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్దాం. The time now is 7:40. నేను అన్ని పీకేసి వెళ్తాను. మిస్సింగ్ యూసుఫ్, మిస్సింగ్ అర్హాన్, మిస్సింగ్ ఆమిర్. 2 days నుంచి వాళ్ళతో చూడలేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు. వీడియో కాల్ చేసి మాట్లాడాను. రేపు షూటింగ్ లేదు కాబట్టి స్పెండ్ టైం విత్ దెమ్. సో మండే రేపు వాళ్ళకి స్కూల్ ఉంటుంది అండ్ చాలా హడావుడిగా ఉంటుంది యాజ్ యూజువల్. మా ఇంటిగోలే. సో ఎస్, ఈ హడావుడి అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద దాన్ని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.